హాయ్ అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏ ఫంక్షన్స్‌కి వెళ్ళినా సరే, ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా సరే, ఈ రెసిపీ లేకుండా మాత్రం వెజ్ సెక్షన్ మాత్రం కంప్లీట్ అవ్వదండి. అదే అండి మనందరికీ నచ్చే దోసకాయ పచ్చి పచ్చడి. ఏ ఫంక్షన్స్‌కి వెళ్ళినా కూడా వెజ్ అయినా సరే, నాన్ వెజ్ అయినా సరే, నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా కనీసం ఒక్క ముద్దైనా సరే దోసకాయ పచ్చి పచ్చడితో తినడానికి ఇష్టపడతారు. ఒక గుప్పెడు పల్లీలు, ఒక 2 స్పూన్ల నువ్వులని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కారం సరిపడా పచ్చిమిర్చి తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. దోసకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి తీసుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే వేయించిన పల్లీలని పౌడర్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, చింతపండు, వెల్లిపాయలు, సాల్ట్, జీలకర్ర వేసి పౌడర్ చేసుకోవాలి. క్రీమ్ పేస్ట్ ఇలా రావాలండి. దానికోసం కొంచెం చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి. పాన్ పెట్టి తాలింపు కోసం ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో పోపు గింజలన్నీ వేసుకొని అలాగే ఒక మిర్చి వేసుకోవాలి. కరివేపాకు, పసుపు, కచ్చాపచ్చగా దంచుకున్న 5 వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకొని తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ని తాలింపులో వేసుకొని అలాగే కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. సమ్మర్లో దోసకాయ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు చేస్తుందండి. ఎందుకంటే అందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి.